సిటీలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరుగుతున్నాయి. యాక్సిడెంట్ ఫ్రీ, ఇన్సిడెంట్ ఫ్రీగా వేడుకలు చేసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. ఈవెంట్స్ లో డ్రగ్స్, డ్రంక్ అండ్ డ్రైవ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. బ్రీత్ ఎనలైజర్స్, డ్రగ్ డిటెక్షన్ టెస్ట్ కిట్లతో తనిఖీలు చేయనున్నారు. రాత్రి 9 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్ టెస్టులు చేయనున్నారు. పోలీసులు టీనాప్ జాయింట్ ఆపరేషన్స్ చేస్తున్నాయి. డీటెయిల్స్ తెలుసుకుందాం. అజయ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అజయ్, ఇవాళ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో పోలీసులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? హైదరాబాద్ నగరంలో ఇప్పటికే న్యూ ఇయర్ జోష్ అనేది ప్రారంభమైపోయింది. సెలబ్రేషన్స్ అన్ని కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇటు పబ్స్ వద్ద కావచ్చు, ఈవెంట్ జరిగే ప్లేసెస్ సంబంధించి ఇప్పుడిప్పుడే ఎవరైతే అక్కడ ఆ పాసెస్ తీసుకున్నారో లేకపోతే అక్కడ ఈవెంట్స్ వెళ్ళాలనుకున్న వారు ఇప్పుడిప్పుడే చేరుకుంటున్న పరిస్థితి. సో ఇప్పుడు నుండి ఇక హైదరాబాద్ నగర వ్యాప్తంగా 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా పోలీసులు ఆల్రెడీ ముందు నుండి చెప్తున్నట్టు ఇటు ఈవెంట్ జరిగే ప్లేసెస్లో పబ్స్ వద్ద పోలీసులు పూర్తి స్థాయిలో కూడా నిఘా పటిష్టం చేశారు. ఒకవైపు లా అండ్ ఆర్డర్ పోలీసులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్స్తో పాటు టీజీ న్యాబ్ నార్కోటిక్స్ సంబంధించిన అధికారులు కూడా అలర్ట్ అయిపోయిన పరిస్థితి. ముఖ్యంగా డ్రగ్ ఫ్రీగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరగాలి అనేది ఇప్పటికే టీజీ న్యాబ్ సంబంధించిన ఎస్పీ సాయి చైతన్య కూడా ఒక వీడియో బైట్ రిలీజ్ చేశాడు. ఆ వీడియో బైట్లో చాలా క్లియర్గా ఇప్పటికే పబ్ సంబంధించిన నిర్వాహకులు, దాంతోపాటు ఈవెంట్స్ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళతోటి చాలాసార్లు మీటింగ్స్ ఏర్పాటు చేశారు. మీటింగ్స్లో వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పారు. ఇటు లిక్కర్ సర్వ్ చేయడము ఒక ఎత్తు అయితే దాంతోపాటు కొందరు డ్రగ్స్ కావచ్చు లేకపోతే ఇతరేతర గంజాయి వంటివి సర్వ్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అలాంటి యాక్టివిటీస్కి పాల్పడితే చర్యలు తీసుకుంటాము అనేది వాళ్ళకి మీటింగ్లో చాలా క్లియర్గా చెప్పిన పరిస్థితి. సో ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి పోలీసులు ఇటు టీజీ న్యాబ్ సంబంధించిన అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఒకవేళ డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు పార్టీస్లో ఒకవేళ దాన్ని కన్సెప్ట్ చేస్తున్నారు అని తెలిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము అని ఖచ్చితంగా చెప్తున్న పరిస్థితి. దాంతోపాటు స్పెషల్ టాస్క్ ఫోర్స్ సంబంధించిన టీమ్స్ని కూడా టీజీ న్యాబ్ అధికారులు ఈసారి ఏర్పాటు చేశారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుగుతున్న క్రమంలో ఇప్పటికే హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా కొన్ని ప్లేసెస్ని ఆల్రెడీ టీజీ న్యాబ్ అధికారులు ఐడెంటిఫై చేశారు. ఆ ప్లేసెస్లో కొంతమేరకు డ్రగ్స్ సరఫరా జరుగుతుంది అనే కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఉన్న క్రమంలో ఆల్రెడీ టీజీ న్యాబ్ సంబంధించిన అధికారులు కూడా అలర్ట్ అయిపోయారు. ఎందుకంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసము ఆల్రెడీ డిసెంబర్ స్టార్టింగ్ నుండి కూడా మనము చూస్తున్నాం 3 కమిషనరేట్ పరిధుల్లో ఎక్కడికక్కడ ఇతర రాష్ట్రాల నుండి డ్రగ్స్ కావచ్చు లేకపోతే ఇతరేతర మాదక ద్రవ్యాలు హైదరాబాద్కి చేరుతున్న క్రమంలో కొన్ని ముఠాల ఆట కట్టించారు పోలీసులు. కానీ కొందరు మాత్రం ప్రీ ప్లాన్డ్గా ముందే ఈవెంట్ జరిగే ప్లేసెస్కి ఆల్రెడీ సరుకును చేరవేసినట్లు కూడా టీజీ న్యాబ్ అధికారుల వద్ద కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఉన్న క్రమంలో ఏ క్షణమైన సర్ప్రైజ్ చెకింగ్స్ కూడా చేసే అవకాశం ఉంది అనేది టీజీ న్యాబ్ అధికారులు చెప్తున్నారు. ఇక దాంతోపాటు ఇటు లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా అలర్ట్ అయిపోయిన పరిస్థితి. లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీసులకి వాళ్ళ జ్యూరిడిక్షన్ పరిధిలో ఎక్కడ ఏం ఈవెంట్ జరుగుతుంది అనేది చాలా క్లియర్గా వాళ్ళకి ఒక లిస్ట్ ఉంటుంది. కాబట్టి అక్కడ లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీసులు ఇటు శాంతి భద్రతలకి ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటే, దాంతోపాటు ఈవెంట్కి ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది అటెండ్ అవుతున్నారు అనే డేటా కూడా ఆల్రెడీ నిర్వాహకులు పోలీసులకు ఇచ్చారు. కాబట్టి అక్కడ ట్రాఫిక్ సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, దాంతోపాటు పార్కింగ్ సంబంధించిన ఇబ్బందులు కూడా లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక న్యూసెన్స్ జరిగే అవకాశం కూడా ఉంటుంది. 12 గంటల తర్వాత అంటే 12 గంటల నుండి నెమ్మదిగా అందరినీ పంపించే ప్రక్రియ కొనసాగుతుంది. 1 గంటల వరకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈవెంట్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోవాలి అని ఇప్పటికే పోలీసులు చెప్తున్న క్రమంలో ఒకవేళ అర్ధరాత్రి తర్వాత కొందరు రోడ్లపైకి వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. దాంతోపాటు కొందరు పాటలు పెట్టుకొని రోడ్లపైన ఇతరులకు ఇబ్బందికరంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వారిపైన కూడా ఖచ్చితంగా న్యూసెన్స్ కేసులు నమోదు చేస్తాము, చర్యలు తీసుకుంటాము అనేది పోలీసులు చెప్తున్నారు. ఇక మరి కాసేపట్లో అంటే 10 o'clock నుండి 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించిన తనిఖీలు కూడా స్టార్ట్ చేయనున్నారు. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఒకవేళ పట్టుబడితే మాత్రం ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దు, వాహనాలు నడిపి దాని తర్వాత ప్రమాదాలు గురయ్యే అవకాశం ఉంటుంది, ప్రమాదాల బారిన పడొద్దు అనే ఒక సిన్సియర్ అపీల్ ట్రాఫిక్ పోలీసులు చేస్తున్నారు. ముఖ్యంగా మద్యం సేవించిన తర్వాత ఎవరైనా అటెండర్ ఉంటే వాళ్ళతో డ్రైవ్ చేయించుకోవాలి. కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి తాగిన తర్వాత మద్యం సేవిస్తూ వాహనం పట్టుబడితే మాత్రం ఖచ్చితంగా ఉపేక్షించేది లేదు అనేది పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పబ్స్ సంబంధించిన నిర్వహణ ఎక్కువగా కూడా వెస్ట్ జోన్ పరిధిలో ఉంటుంది. వెస్ట్ జోన్ అందులోనూ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45, ఒక జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లోనే దాదాపు 1/2 డజన్కు పైగా కూడా పబ్బులు ఉంటాయి. సో రోడ్ నెంబర్ 45 పైన ఇటు జూబ్లీ హిల్స్ పోలీసులతో పాటు ఇటు ట్రాఫిక్ సంబంధించిన అధికారులు, దాంతో టీజీ న్యాబ్ సంబంధించిన అధికారులు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. రోడ్ నెంబర్ 45లో ఉన్నటువంటి అన్ని పబ్ల పైన కూడా
నిఘా పెట్టారు. దాంతోపాటు ఇప్పటికే ఈవెంట్స్ నిర్వహణ కావచ్చు, దాంతోపాటు పబ్లకు సంబంధించి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దాదాపు ఒక 4 పబ్లకి కూడా అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే గతంలో ఆ పబ్ల పైన కేసులు నమోదు అవ్వడం కావచ్చు, లేకపోతే డ్రగ్స్ సంబంధించిన ఇష్యూస్లో కొంతమేరకు ఉన్నారు అనే ఆరోపణలు ఉండడం కావచ్చు, ఇతరేతర ఏదైతే లీగల్ సంబంధించి కొన్ని కేసులు వాళ్ళు ఫేస్ చేస్తున్న క్రమంలో అక్కడ ఖచ్చితంగా పర్మిషన్ ఇస్తే ఇలీగల్ యాక్టివిటీస్ జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా డ్రగ్స్ గంజాయి సంబంధించి ఏర్లై పారే అవకాశం ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దాదాపు ఒక 4 పబ్లకి న్యూ ఇయర్ సెలబ్రేషన్ సంబంధించిన అనుమతులు ఇవ్వలేదు పోలీసులు. దాంతోపాటు ముఖ్యంగా చాలా క్లియర్గా పోలీసులు కూడా గైడ్ లైన్స్లో చెప్పిన సిచ్యువేషన్ మనం చూసాము. ప్రతి పబ్ కావచ్చు, ఈవెంట్ జరిగే ప్లేస్ కావచ్చు, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ సంబంధించి సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోవాలి. సీసీ కెమెరాస్ లేకపోతే పర్మిషన్ ఇవ్వము. ఒకవేళ సీసీ కెమెరాస్ లేకపోయినా టెంపరీగా ఈవెంట్ కోసమైనా సీసీ కెమెరాస్ అక్కడ అమర్చాలని పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుంది, ఈవెంట్కి ఎవరెవరు అటెండ్ అయ్యారు అనేది చాలా క్లియర్గా సీసీ కెమెరా రికార్డ్ అవుతుంది. అక్కడ ఏమైనా జరిగి కేసు నమోదైన తర్వాత పోలీసుల ఇన్వెస్టిగేషన్ కూడా టెక్నికల్ ఎవిడెన్స్గా ఈ సీసీ ఫుటేజ్ అనేది చాలా కీలకంగా మారుతుంది. కాబట్టి సీసీ కెమెరాలు ఖచ్చితంగా అమర్చుకోవాలి అనేది పోలీసులు చెప్పడంతో పాటు ముఖ్యంగా మైనర్లు కూడా పబ్బులు కావచ్చు, ఈవెంట్స్లోకి వెళ్ళి లిక్కర్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో అలాంటి దానికి ఎక్కడ ఛాన్స్ ఇవ్వద్దు. మైనర్లకి పబ్లో ఎలా ఉండదు, అది పబ్కు సంబంధించిన గైడ్ లైన్స్లో కూడా ఉంది. కానీ కొందరు పబ్ నిర్వాహకులు మాత్రము న్యూ ఇయర్ వేడుకల్ని బేస్ చేసుకొని కొంతవరకు క్యాష్ చేసుకునే క్రమంలో మైనర్లను కూడా అలౌ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ మైనర్లను పబ్లోకి అలౌ చేసి వాళ్ళకి కానీ లిక్కర్ సర్వ్ చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము అనేది కూడా పోలీసులు చాలా క్లియర్గా చెప్తున్నారు. సో ఈ ఆస్పెక్ట్స్ అన్నింటినీ బేస్ చేసుకొని కూడా పోలీసులు ముందుకెళ్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నెలకొంది. ఇక పోలీసులు టీజీ న్యాప్తో పాటు ఇటు లిక్కర్ సర్వ్ సంబంధించి పార్టీలు ఎవరైతే చేసుకుంటున్నారో, అంటే ప్రైవేట్ ఈవెంట్స్ ఎవరైతే పర్మిషన్ తీసుకుంటున్నారో అటు పోలీస్ పర్మిషన్తో పాటు లిక్కర్ సర్వింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి ఎక్సైజ్ శాఖకు సంబంధించిన అనుమతులు కూడా తీసుకోవాలి. కొందరు ఎక్సైజ్ శాఖకు సంబంధించిన అనుమతులు తీసుకోకుండా లిక్కర్ సర్వ్ చేస్తారు. కాబట్టి అలాంటి వాటిపైన కూడా ఆల్రెడీ ఫోకస్ పెట్టాము. అలాంటి ప్లేసెస్ని కూడా నోటీస్ చేశాము. ఒకవేళ అలాంటి యాక్టివిటీస్ కానీ పాల్పడితే అటు ఎక్సైజ్ శాఖకు సంబంధించిన అధికారులు కూడా దాడులు నిర్వహించే అవకాశం ఉంటుంది. ఇక 10 గంటల తర్వాత హైదరాబాద్ నగరంలోని 3 కమిషనరేట్ పరిధిలో ఉన్న ఫ్లైఓవర్లన్నీ కూడా క్లోజ్ చేయనున్నారు ట్రాఫిక్ సంబంధించిన అధికారులు. గతంలో మనం చూసాము రాత్రి వేళల అంటే మద్యం మత్తు కావచ్చు, లేదా సెలబ్రేషన్స్ అన్ని పూర్తయిన తర్వాత కొంతమేరకు ర్యాష్ డ్రైవింగ్, రెక్లెస్గా డ్రైవ్ చేసిన కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రమాదాలు ఫ్లైఓవర్ పైన జరిగితే ఖచ్చితంగా దాని తీవ్రత ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫ్లైఓవర్లన్నీ కూడా క్లోజ్ చేయనున్నారు. ఇటు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 8 నుండి 9 ఫ్లైఓవర్లు ఉంటాయి. అవన్నీ కూడా 10 గంటలకు క్లోజ్ అయిపోయి రేపు పొద్దున 5 గంటలకు మళ్ళీ ఓపెన్ చేస్తారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ఫ్లైఓవర్లు, ఎట్ ది సేమ్ టైం రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ఫ్లైఓవర్లు సేమ్ రేపు ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఓపెన్ చేయనున్నట్లు ఇప్పటికే ట్రాఫిక్ సంబంధించిన అధికారులు చెప్పిన పరిస్థితి. సో ప్రస్తుతానికి ఈవెంట్స్ ఎక్కడైతే స్టార్ట్ అయ్యాయో, ఈవెంట్ జరుగుతున్న ప్లేస్, దాంతోపాటు మనం చెప్పుకుంటున్నట్లు హైదరాబాద్ కమిషనరేట్, దాంతోపాటు సైబరాబాద్ కమిషనరేట్ పబ్ సంబంధించిన నిర్వహణ ఈ 2 కమిషనరేట్ పరిధుల్లోనే ఎక్కువగా ఉంటుంది. ఇటు హైదరాబాద్ వెస్ట్ జోన్ సంబంధించి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఒక విధంగా పబ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ అయితే, ఇక సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం ఈ ప్లేసెస్ ఎక్కువగా కూడా పబ్ సంబంధించిన నిర్వహణ జరుగుతుంది. ఐటీకి సంబంధించిన సెక్టార్ కూడా ఈ ప్లేసెస్లో ఉంటుంది. కాబట్టి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముఖ్యంగా మాదాపూర్ జోన్ అనేది ఈ సెలబ్రేషన్స్లో కీలకంగా చెప్పుకోవాలి. మాదాపూర్ జోన్లోనే ఈ రాయదుర్గం కావచ్చు, గచ్చిబౌలి ఈ అన్ని ప్లేసెస్ ఉన్నాయి. కాబట్టి మాదాపూర్ డీసీపీ వినీత్ కూడా చాలా క్లియర్గా ఇప్పటికే కొన్ని సజెషన్స్ చేశాడు. ఖచ్చితంగా పబ్కు సంబంధించిన నిర్వాహకులతోని మీటింగ్స్ ఏర్పాటు చేశాము, మేము చెప్పాల్సింది చెప్పాము, కానీ నిబంధనలు మేము చెప్పిన వాటిని అతిక్రమిస్తే మాత్రము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా డ్రగ్స్ సంబంధించిన ఇష్యూలో చాలా సీరియస్గా ఉంది. ఒక సపరేట్ వింగ్ నార్కోటిక్స్ బ్యూరో దానిపైనే పనిచేస్తుంది అనే విషయం తెలుసు. కాబట్టి ముఖ్యంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో డ్రగ్స్ కావచ్చు, గాంజాయి సంబంధించిన ఆనవాళ్ళు లేకుండా చేసుకోవాలి, డ్రగ్ ఫ్రీ సెలబ్రేషన్ చేసుకోవాలి అని చెప్పడంతో పాటు మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి దీనిపైన స్పెషల్ ఫోకస్ పెట్టాము. పబ్కు సంబంధించి కావచ్చు, ఇక్కడ ప్రైవేట్ సంబంధించిన ఈవెంట్స్ కూడా ఎక్కువగా కూడా జరుగుతున్నాయి. హైటెక్స్ కావచ్చు, లేకపోతే మాదాపూర్ పరిధిలో కొన్ని ప్రైవేట్ ఈవెంట్స్ కూడా ఎక్కువగా జరుగుతాయి. కాబట్టి మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ఈ ప్రాంతంలో మాత్రము స్పెషల్ ఫోకస్ పెట్టాము. స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉన్నతాధికారులకి సమాచారం ఇస్తున్న పరిస్థితి. సో ఓవరాల్గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఒక విధంగా డ్రగ్ ఫ్రీ సెలబ్రేషన్స్గా జరగడంతో పాటు ప్రశాంతంగా జరగాలి. 2025కి ఒక గ్రాండ్ వెల్కమ్, చాలా హ్యాపీ మూడ్లో వెల్కమ్ చేయాలి తప్ప ఎలాంటి అనుకోని ఘటనలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటున్నామనేది పోలీసులు చెప్తున్నారు. కానీ డ్రగ్స్ సంబంధించి కావచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో మాత్రము చాలా ఖచ్చితంగా ముందుకెళ్తాము. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తాము. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఎక్కడైతే నిర్వహిస్తున్నారో
అక్కడే టీజీ న్యాప్ సంబంధించిన అధికారులు డ్రగ్స్ సంబంధించిన తనిఖీలకు సంబంధించి కూడా ప్రైమరీగా డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి కొన్ని పరికరాలు ఉన్నాయి. సో వాటి ద్వారా కూడా టెస్టులు చేస్తాము అని చెప్తున్నారు. దాంతోపాటు ఇఫ్ నెసరీ ఎమర్జెన్సీగా ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చి ఈవెంట్ జరిగే ప్లేస్ కావచ్చు, పబ్లో కావచ్చు, అక్కడ డ్రగ్స్ తీసుకుంటున్నారు లేకపోతే డ్రగ్స్ సంబంధించిన పార్టీ అక్కడ జరుగుతుంది అనేది ఏ చిన్న క్లూ వచ్చినా కూడా సర్ప్రైజ్ చెకింగ్ చేస్తాము అనేది టీజీ న్యాప్ సంబంధించిన అధికారులు చెప్తున్నారు. డ్రగ్స్ కానీ పట్టుబడితే ఈసారి చర్యలు చాలా ఖచ్చితంగా ఉంటాయనేది మాత్రము పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇక పోలీసులు కూడా 3 కమిషనరేట్ పరిధిలో అలర్ట్ అయిపోయిన పరిస్థితి. ఎక్కడికక్కడ లా అండ్ ఆర్డర్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్స్, ట్రాఫిక్ సంబంధించిన అధికారులు పూర్తి స్థాయిలో సమన్వయంగా ముందుకెళ్తున్న సిచ్యువేషన్. సో తెల్లవారుజామున వరకు కూడా పోలీసులు గ్రౌండ్ లెవెల్లోనే ఉంటారు. ఇటు సిపి స్థాయి నుండి ఆఫీసర్లు గ్రౌండ్ లెవెల్లో ఉండి మానిటర్ చేస్తున్న సిచ్యువేషన్. సిపి నుండి హోంగార్డ్ ఆఫీసర్ వరకు అందరూ కూడా విధుల్లోనే ఉంటారు అనేది ఇప్పటికైతే పోలీసు ఉన్నతాధికారుల నుండి మనకి ఆఫ్ ద రికార్డ్ అందుతున్న సమాచారం. మొత్తానికి పోలీసులు మాత్రము డ్రగ్స్, గాంజాయి సంబంధించిన ఆనవాళ్ళు లేకుండా సెలబ్రేషన్ జరగడంతో పాటు పీస్ఫుల్గా ఈరోజు రాత్రి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవాలి. పోలీసులు ఏదైతే హెచ్చరికలు జారీ చేశారో వాటన్నిటిని కూడా ప్రజలు గమనించాలి, సహకరించాలని ఒక సిన్సియర్ అపీల్ అయితే పోలీసులు చేస్తున్నారు. సో మరి కాసేపట్లోనే ఇంకా న్యూ ఇయర్ జోష్ సంబంధించి, ఎందుకంటే రాత్రి 10-11 దాటిన తర్వాతనే కొంతమేరకు రోడ్లపైకి యూత్ వచ్చి హంగామా చేయడం కూడా చేస్తుంటారు. కాబట్టి హంగామా చేసే అలాంటి యాక్టివిటీస్కి కూడా పాల్పడొద్దు. కొంతమేరకు అది లా అండ్ ఆర్డర్కి ఇబ్బందులు తేవడంతో పాటు రోడ్డు పైన కొంతవరకు హంగామా చేస్తే ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు కూడా తలెత్తాయి. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని సహకరించాలనే ఒక అపీల్ మాత్రము పోలీసులు చేస్తున్నారు. సో మొత్తానికి పోలీసులు మాత్రం చాలా సీరియస్గా ముందుకెళ్తున్నారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి. ఎక్కడ ఏం జరుగుతుంది అనేది అటు ఇంటెలిజెన్స్ సంబంధించిన అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పాటు స్థానికంగా జ్యూరిడిక్షన్ సంబంధించిన పోలీస్ స్టేషన్ ఏదైతే ఉంటుందో ఎప్పటికప్పుడు ఆ ఉన్నతాధికారికి కూడా మానిటర్ చేస్తూ ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్న సిచ్యువేషన్. మొత్తానికి డ్రగ్స్ లేకుండానే సెలబ్రేషన్ జరగాలి. మద్యం సేవించిన తర్వాత వాహనము నడపకపోవడం మంచిది. దాంతోపాటు మొత్తము లా అండ్ ఆర్డర్కి ఎక్కడ సిటీలోని 3 కమిషనరేట్ పరిధుల్లో ఇబ్బందులు తలెత్తకుండా శాంతియుతంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరిగే విధంగా పోలీసులు మాత్రం పూర్తి స్థాయి చర్యలు తీసుకున్న పరిస్థితి నగరంలో నెలకొంది. సౌజన్య.